ఈ వీడియోలో ఈ క్యూబ్ సాల్వ్ చేద్దాం. డైరెక్ట్ చెకర్ బోర్డ్ ప్యాటర్న్ వచ్చేలా సాల్వ్ చేద్దాం. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. 3x3లో చెకర్ బోర్డ్ ప్యాటర్న్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ మిడిల్ లేయర్ టర్న్, నెక్స్ట్ క్యూబ్ రొటేట్, క్యూబ్ ఫ్లిప్, మిడిల్ లేయర్ టర్న్. ఇది చెకర్ బోర్డ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ క్లోజ్గా అబ్జర్వ్ చేసామంటే కార్నర్ పీసెస్ అన్నీ సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఎల్లో సైడ్, ఎల్లో కార్నర్ పీసెస్ అన్నీ అలాగే ఉంది. ఇది వైట్ సైడ్, వైట్ కార్నర్ పీసెస్ అన్నీ అలాగే ఉంది. ఎడ్జ్ పీసెస్ మాత్రం ఆపోజిట్ సెంటర్ పీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఆరెంజ్ బ్లూ, కానీ ఇక్కడ రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ ఎడ్జ్ పీస్ ఉంది. సో మనం సాల్వ్ చేసేటప్పుడు ఎడ్జ్ పీసెస్ లొకేషన్ మాత్రం ఆపోజిట్ సెంటర్ పీస్తో కనెక్ట్ అయ్యేలాగా సాల్వ్ చేసామంటే ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇది ర్యాండమ్ ప్లాన్ స్క్రీన్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వైట్ సైడ్ ఎల్లో క్రాస్ సాల్వ్ చేస్తాం. ఈ 2 పీసెస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి రెడీగా. ఈ 2 మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇది ఎల్లో క్రాస్ సాల్వ్ చేసాం, కానీ మనకి ఆపోజిట్ సెంటర్ పీస్తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి D2. ఇప్పుడు కార్నర్ పీసెస్ సాల్వ్ చేస్తాం. ఇది రెడ్ గ్రీన్, సో రెడ్ గ్రీన్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆరెంజ్ బ్లూ, ఆరెంజ్ బ్లూ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇది రెడ్ బ్లూ, రెడ్ బ్లూ ఎక్కడ ఉంది? నెక్స్ట్ లాస్ట్ ఇది గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ సైడ్ ఇన్సర్ట్ చేసామంటే బాటమ్ లేయర్ సాల్వ్ అయింది. ఇప్పుడు ఎడ్జ్ పీసెస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈ ఎడ్జ్ పీస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆపోజిట్ సైడ్ తీసుకురావాలి, తర్వాత రైట్ సైడా లెఫ్ట్ సైడా చూద్దాం. టాప్లో మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పీస్, ఇది రైట్ సైడ్. ఫస్ట్ లేయర్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు టాప్ లేయర్ సాల్వ్ చేద్దాం. టాప్ లేయర్లో ఫస్ట్ వైట్ క్రాస్ సాల్వ్ చేయాలి. ఇది ఎల్ ప్యాటర్న్. ఎలా చేసామంటే వైట్ క్రాస్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఎడ్జ్ పీసెస్ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఎడ్జ్ పీసెస్ ఆల్రెడీ సాల్వ్ అయింది, రైట్ లొకేషన్లో ఉంది కాబట్టి D2 చేసామంటే మనకి ఆపోజిట్ సెంటర్ పీస్తో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కార్నర్ పీసెస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక కార్నర్ పీస్ రైట్ లొకేషన్లో ఉందేమో చూద్దాం. నేను బేసిక్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాను, PLL యూస్ చేయను. రైట్ లొకేషన్ అంటే ఇక్కడ ఆరెంజ్ బ్లూ కాబట్టి మనకి ఆరెంజ్ బ్లూ ఉంది. ఇది రైట్ లొకేషన్లో ఉంది. ఇది బ్లూ రెడ్, కానీ ఇది వేరే కలర్. సో ఈ పీస్ రైట్ లొకేషన్లో ఉంది, ఈ 3 రాంగ్లో ఉంది కాబట్టి బేసిక్ మెథడ్ యూస్ చేసి ఈ పీస్ లొకేషన్స్ చేంజ్ చేద్దాం. ఇలా చేసామంటే ఈ పీస్ లొకేషన్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇది రైట్ లొకేషన్కి వచ్చింది, ఇది కూడా రైట్ లొకేషన్కి వచ్చింది. ఇది రైట్ లొకేషన్లో ఉంది కానీ ఫ్లిప్ అయింది. ఈ 2 పీసెస్ ఫ్లిప్ అయింది. ఇప్పుడు బేసిక్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామో అలాగే ఈ 2 పీసెస్ని కరెక్ట్ ఓరియంటేషన్ వచ్చేలాగా సాల్వ్ చేద్దాం. ఎల్లో టాప్ లేయర్కి రావాలి. సో ఫస్ట్ ఫ్లిప్ చేసుకుంటాం. ఇది ఆర్ ఇన్వర్స్ ఇన్వర్స్ చేసామంటే బాటమ్ లేయర్కి వస్తుంది. నెక్స్ట్ ఈ పీస్ ఈ లొకేషన్ తీసుకొస్తాం. ఇది సాల్వ్ చేస్తాం. D2 చేసామంటే ఇప్పుడు చెకర్ బోర్డ్ ప్యాటర్న్ డైరెక్ట్గా సాల్వ్ చేసాం. చిటికలే